వీళ్ళు అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి గోల్డ్ మొత్తాన్ని ఎవరికి వాళ్ళు షేర్ అనేది పంచుకోవడం జరిగింది. సో వాళ్ళు దొరికితేనే మనకు రికవరీ అవుతుంది, అది 100% వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు అఫెన్స్ చేస్తున్నప్పుడు ఇందులో వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ హరిఓం తిరుమల పాత్ర అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన దొంగల దగ్గర నుంచి గోల్డ్ ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్న గోల్డ్ని షాప్స్లో ఇచ్చేస్తాడో అక్కడ నుంచి మనీ తీసుకొని వీళ్ళకి రిటర్న్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఈ గోల్డ్ షాప్కి కూడా అతను ఇవ్వడం జరిగింది, ఆ దొంగ బంగారం ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో దీన్ని చూసి ఎవరైతే ఇతను రామచంద్ర సాహు అని ఉన్నారో ఆయనకు చెప్పడం జరిగింది, పూనా బారిక్కి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఓన్గా ఇక్కడికి వచ్చి రెక్కీ చేసుకున్నారు. వాళ్ళు డిసెంబర్ 2025లో రెక్కీ చేశారు, మార్చి 2, 2026, మార్చి 24, 2026 ఈ 3 రోజులు రెక్కీ చేయడం జరిగింది. వీళ్ళు మాత్రమే చేయలేరు అని చెప్పి వీళ్ళకి జైల్లో ఎవరైతే పరిచయం అయ్యారో ఒడిశా జైల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి గ్యాంగ్లో కలుపుకొని వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే కారు ఆ రోజు యూజ్ చేశారో ఆ కారు కావచ్చు, ఆ బైక్స్ కావచ్చు, ఖుర్దా నుంచి వచ్చినప్పుడు మన పలాస రీచ్ అయ్యే వరకు ఎక్కడే కానీ హైవే పైన వాళ్ళు టచ్ చేయలేదు. ఏవైతే లూప్ రూట్స్ ఉంటాయో, అంటే ఎక్కడైతే సీసీటీవీస్ ఉండవో, ఎక్కడైతే వాళ్ళని ట్రేస్ చేయలేరని కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ రూట్స్ మాత్రమే ఫాలో చేశారు. వాళ్ళు యాక్చువల్గా మనకి 5th అంటే మనకి ఏప్రిల్ 5th అక్కడ బయలుదేరి వచ్చి ఏప్రిల్ 6th అఫెన్స్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఏప్రిల్ 5th వాళ్ళు వచ్చి మనకు మహేంద్రగిరి హిల్స్ ఇక్కడ ఏదైతే మనకు బార్డర్లో ఉందో అక్కడ ఒక విలేజ్లో స్టే చేశారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చి అఫెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఏప్రిల్ 6వ తారీఖున ట్రై చేశారు. బట్ ఆ రోజు షాప్ అనేది అర్లీగా క్లోజ్ చేశారు. ఆయన రోజు జనరల్లీ 12-1 గంట మధ్య క్లోజ్ చేసే వ్యక్తి ఆ రోజు ముందే 11 గంటలకే క్లోజ్ చేయడం వల్ల ఆ రోజు అఫెన్స్ అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మహేంద్రగిరిలో ఉండి మళ్ళీ 7th వచ్చి మళ్ళీ అఫెన్స్ చేశారు. 7th మధ్యాహ్నం టైంలో అఫెన్స్ చేసి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వాడిన రూట్ ఏదైతే ఉందో ఖుర్దా, కాలికోటు, అస్కా, అక్కడ నుంచి మనకి మహేంద్రగిరి వచ్చి అక్కడ నుంచి గారబంద, గొప్పిలి, పెదంచల, కేదార్పురం ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో ఎక్కడ మనకి ఈ హైవేకి సంబంధించిన టోల్ గేట్స్ కానీ ఏమీ ఉండవు, ఎక్కడ ప్రాపర్ కెమెరాస్ కూడా ఉండవు.